I am Pravalina Lakshmi from SATS, Sports Authority of Telangana, volleyball coach. I am at LB Stadium. సో ఇప్పుడు జరుగుతున్న దిస్ పాలసీ అంతా బాగుంది. అయితే ఇంకా ఇక్కడ మెయిన్ డ్రాబ్యాక్స్ ఏంటంటే మనము స్పోర్ట్స్ లో లెవెల్ నుంచి అంటే చిన్న ఏజ్ గ్రూప్స్ నుంచి 15 నుంచి ఒలింపిక్ లెవెల్కి సూచించాలి. 15 ఇయర్స్ 12 ఇయర్స్ 13-14 ఇయర్స్ నుంచి పిల్లలు ఆడట్లేదు. పిల్లలు స్కూల్స్కి వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి స్టడీస్ అంటున్నారు, కానీ స్పోర్ట్స్ తీసుకోవట్లేదు. ఒక స్పోర్ట్స్ సబ్జెక్ట్ ఇన్ స్కూల్స్లో కంపల్సరీ పిల్లలు స్పోర్ట్స్ ఆడేటట్టు చూడాలి. ఈ పాలసీలో యాడ్ చేయాల్సింది ఏంటంటే ఫ్రమ్ లోవర్ అంటే చిన్న ఏజ్ గ్రూప్ నుంచి పిల్లలు ఆడాలి. అదే చెప్పారు ఇప్పుడు పాలసీలో, పిల్లల్ని లోవర్ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్కి ఎలా తయారు చేయాలని చెప్తున్నారు. సో ఇంకా ఏంటంటే మనకి ఇక్కడ కోచెస్ చాలా తక్కువ ఉన్నారు. కోచెస్ బెనిఫిట్స్ లేవు. మెయిన్ కోచెస్ ప్రతి డిస్ట్రిక్ట్లో ప్రతి హెడ్ క్వార్టర్స్లో కోచ్లు ఉండాలి. కోచ్లు ఇంప్రూవ్ అవ్వాలి, పిల్లలు రావాలి. అట్లీస్ట్ పీడీస్ వీళ్ళందరూ ఒక పిల్లల్ని పైకి తేవాలి. అప్పుడు కానీ మన స్పోర్ట్స్ పైకి రాదు. మనం ఎక్కడి నుంచి తీయాలంటే 11 ఇయర్స్ నుంచి పిల్లల్ని డెవలప్ చేయాల్సిందే. ఒలింపిక్ లెవెల్కి మనం ప్రిపేర్ చేయాలంటే పిల్లలు 11 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసి వాళ్ళు కంటిన్యూ ఆడేటట్టు ఉండాలి. ఇక్కడ ఏమవుతుందంటే మనకి 11 ఇయర్స్ స్టార్ట్ చేస్తారు, కానీ వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మన ఇండియాలో వాళ్ళకి కంటిన్యూ చేయలేకపోతున్నారు, స్పోర్ట్స్ని బ్రేక్ అయిపోతున్నారు. 15 ఇయర్స్ ఆడేసరికి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువవుతున్నాయి. వాళ్ళకి ఏమంటే చదువుకోవాలి, చదువులోనే ఇంప్రూవ్ అవ్వాలి. జాబ్ వస్తుందా రాదా, జాబ్ ఫెసిలిటీస్ లేవు. జాబ్ వస్తుందా రాదా, మనకి బెనిఫిట్స్ ఉన్నాయా లేవా, పేరెంట్స్కి చాలా డౌట్స్ ఉన్నాయి. ఎవరో ఒక్కళ్ళు ఒలింపిక్స్కి వెళ్తున్నారు, వాళ్ళకి బెనిఫిట్స్ ఇస్తున్నారు, కానీ లోవర్ లెవెల్ ఉన్న పిల్లలకి బెనిఫిట్స్ ఏమి లేవు. సో పేరెంట్స్ ఏంటంటే స్పోర్ట్స్కి పంపించడానికి వెనకాడుతున్నారు. సో మనం బెనిఫిట్స్ ఇస్తూ వాళ్ళని డెవలప్ చేస్తే మనం ఒలింపిక్కి రీచ్ అవ్వగలం. థ్యాంక్ యూ.